భారత సైన్యం మహారాష్ట్రలోని ఔంధ్ మిలిటరీ స్టేషన్లో మార్చి 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు బహుళజాతి ఆఫ్రికా ఇండియన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2వ ఎడిషన్ను నిర్వహిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ పేరేమిటి? రైట్ ఆన్సర్ అపెండెక్స్ 2023. బహుళజాతి ఆఫ్రికా ఇండియన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మొదటిసారిగా 2019లో ఇదే ప్రదేశం మహారాష్ట్రలోని ఔంధి మిలిటరీ స్టేషన్ లో జరిగింది. భారత సైన్యం అధికారుల ప్రకారం 20 వరకు ఆఫ్రికన్ దేశాలు ఈ క్షేత్ర శిక్షణ ఎక్సర్సైజ్ లో పాల్గొంటారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ కె కృతివాసన్. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ మార్చి 16వ తేదీన పదవీ విరమణ చేసిన తర్వాత కె కృతివాసన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. కృతివాసన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు టీసీఎస్ యొక్క బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ వ్యాపారాలకు గ్లోబల్ హెడ్ మరియు ప్రెసిడెంట్ గా ఉన్నారు. భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలు ఏ దేశంతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఖంజర్ 2023లో పాల్గొన్నాయి? రైట్ ఆన్సర్ కిర్గిస్తాన్. ఎక్సర్సైజ్ ఖంజర్ 2023 రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించే ప్రయత్నంలో కిర్గిస్తాన్ తో ఏటా నిర్వహించబడే ఉమ్మడి సైనిక చర్య. ఈ సంవత్సరం కిర్గిస్తాన్ లోని టోక్మోక్ లో ఎక్సర్సైజ్ ఖంజర్ 2023 ఉమ్మడి ఎక్సర్సైజ్ ఇరు దేశాల ప్రత్యేక దళాల సైనిక శిక్షణ యొక్క 13వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్రలో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి? రైట్ ఆన్సర్ భారత్ మరియు సింగపూర్. భారత సైన్యం మరియు సింగపూర్ సైన్యం మధ్య ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర యొక్క 13వ ఎడిషన్ రాజస్థాన్ లోని జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ లో మార్చి 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగింది. యుఎస్ నావికా దళం నిర్వహించే ఏ ఉమ్మడి ఎక్సర్సైజ్ లో పాల్గొనేందుకు భారత నౌకాదళ విమానం యుఎస్ నగరమైన గువామ్ కు చేరుకుంది? రైట్ ఆన్సర్ సీ డ్రాగన్ 2023 అనే ఎక్సర్సైజ్ లో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు యునైటెడ్ స్టేట్స్ నేవీ నిర్వహించిన ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2023లో పాల్గొనేందుకు భారత నావికాదళానికి చెందిన P-8I విమానం మార్చి 14వ తేదీన యుఎస్ఏ లోని గువామ్ కు చేరుకుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ దల్జిత్ సింగ్. లెఫ్టినెంట్ జనరల్ దల్జిత్ సింగ్ ను కేంద్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కు నియమించింది. పూణేలోని ప్రతిష్టాత్మక ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి. అతను దేశంలోని ప్రసిద్ధ శిశు వైద్యుడు మరియు నానో టెక్నాలజిస్ట్. భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఎరిక్ గర్సెటీ. లాస్ ఏంజల్స్ మాజీ మేయర్ మరియు డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త ఎరిక్ గర్సెటీని భారతదేశంలో యుఎస్ రాయబారిగా జో బైడెన్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఏ రాష్ట్రంలో తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ గోవా రాష్ట్రం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవా రాష్ట్రంలో ట్రాఫిక్ మరియు భద్రతను నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు ఈ చాలన్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఏ నగరంలో మొట్టమొదటి వాణిజ్య గ్రీన్ కోల్ ప్రాజెక్టును ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తన మొట్టమొదటి వాణిజ్య గ్రీన్ కోల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది మున్సిపల్ వ్యర్థాల నుండి టొరిఫైడ్ కోల్ ను తయారు చేస్తుంది. ఇటీవల కేరళలోని కొచ్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రెసిడెన్సీ కలర్ అవార్డును ప్రదానం చేశారు? రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ ద్రోణాచార్య. పొగాకు నియంత్రణ ప్రయత్నాల కోసం $1,50,000 గ్లోబల్ అవార్డుతో సత్కరించబడిన నగరం ఏది? రైట్ ఆన్సర్ బెంగళూరు నగరం.
నాన్ కమ్యూనికేషన్ వ్యాధులు మరియు గాయాలను నివారించడంలో విజయాలు సాధించిన 5 ప్రపంచ నగరాల్లో భారతదేశపు బెంగళూరు నగరం ఒకటిగా నిలిచింది. పొగాకు నియంత్రణలో భారతీయ నగరం టెక్ సిటీ బెంగళూరు యొక్క ప్రయత్నాలు WHO చే మద్దతు ఇవ్వబడిన ప్రముఖ ప్రపంచ చొరవ ద్వారా $1,50,000 అవార్డును గెలుచుకుంది. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో 5 రోజుల అగ్రి యూనిఫెస్ట్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ నరేంద్ర సింగ్ తోమర్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన అగ్రి యూనిఫెస్ట్ కార్యక్రమాన్ని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహకారంతో నిర్వహించబడింది. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు. శక్తికాంత దాస్ డిసెంబర్ 2018 నుండి సెంట్రల్ బ్యాంక్ కి నాయకత్వం వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి, యుక్రెయిన్ లో యుద్ధం కారణంగా సంభవించిన సంక్షోభం మరియు ద్రవ్యోల్బణంతో సహా వివిధ సంక్షోభాలు ఉన్న ఆర్థిక మార్కెట్లను విజయవంతంగా నావిగేట్ చేసినందుకు అతనికి ఈ అవార్డు లభించింది. శాంసంగ్ నుండి $230 బిలియన్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ సెంటర్ను ఏ దేశం నిర్మించనుంది? రైట్ ఆన్సర్ దక్షిణ కొరియా. మెమరీ చిప్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నుండి సుమారు $230 బిలియన్ల పెట్టుబడితో గ్రేటర్ సియోల్ ప్రాంతంలో కంప్యూటర్ చిప్లను తయారు చేయడానికి అపారమైన సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు దక్షిణ కొరియా పేర్కొంది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సంస్థ స్కై ట్రాక్స్ ప్రకారం రికార్డు స్థాయిలో 12వసారి ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం పేరు పొందింది? రైట్ ఆన్సర్ సింగపూర్లోని చంగీ ఎయిర్పోర్ట్. సింగపూర్లోని చంగీ విమానాశ్రయం 2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది మరియు దోహాలోని హమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో ఉండగా మరియు టోక్యోలోని హనేడా విమానాశ్రయం 3వ స్థానంలో ఉంది. జాతీయ టీకా దినోత్సవం ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్ మార్చి 16వ తేదీన. జాతీయ టీకా దినోత్సవాన్ని ఇమ్యునైజేషన్ డే లేదా పోలియో రివీవర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో మార్చి 16వ తేదీన జరుపుకునే వార్షిక కార్యక్రమం. వ్యాక్సినేషన్ ప్రచారాలను ప్రోత్సహించడానికి మరియు అంటువ్యాధులను నివారించడంలో టీకాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ఈ జాతీయ టీకా దినోత్సవం యొక్క లక్ష్యం. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.